శ్రీకృష్ణదేవరాయల వారి తల్లి మరణశయ్యపై ఉంది. అందరూ విచారవర్ధనతో ఆమె మంచం చుట్టూ ఉన్నారు. రాజ్యవైద్యులు ఆమెను బ్రతికించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఉన్నట్టుండి ఆమె కళ్ళు తెరిచింది. రాయలవారి కేసి చూసింది. రాయలు ఆమె దగ్గరికి వెళ్ళారు. హీనస్వరంతో ఆమె రాయలతో చెప్పింది ఏమిటంటే ఎవరికీ వినిపించలేదు. కానీ రాయలవారికి అస్పష్టంగా వినబడింది. భటులు కేసి చూసి వెంటనే వెళ్ళి ఎక్కడైనా మామిడి పళ్ళు దొరికితే వెంటనే తెమ్మన్నారు. భటులు పరిగెత్తారు. అది మామిడి పళ్ళు దొరికే సీజన్ కాదు. వెళ్ళిన భటులు ఇంకా రాలేదు. ఆ రోజు గడిచింది. రాయలవారి తల్లి మళ్ళీ స్పృహ కోల్పోయింది. ఇంతలో ఒక భటుడు ఒకే ఒక మామిడి పండు పట్టుకొచ్చాడు. కానీ అప్పటికి ఆమె తుది శ్వాస విడిచారు. అయ్యో, తన తల్లి కడసారి కోరిక తీర్చలేకపోయానని రాయలవారు తెగ బాధపడి పోసాగారు. తాతాచార్యులు వారికి ఒక ఉపాయం చెప్పారు. మహారాజా, తమ తల్లి గారి కర్మ 12వ రోజున బ్రాహ్మణులకు ఒక్కో బంగారు మామిడి పండు దానం చేయండి. అప్పుడు తమ తల్లి గారి ఆత్మ సంతోషిస్తుందని. ఈ సలహా రాయల వారికి నచ్చింది. వెంటనే మంత్రి తిమ్మరుసును పిలిచి 1000 బంగారు మామిడి పళ్ళు తయారు చేయమని హుక్కుం జారీ చేశారు. 1000 బంగారు మామిడి పళ్ళు అంటే ఎంత ఖర్చు? ఈ దుబారా ఆపు చేసే మార్గం లేదా అని ఆలోచించి ఇందుకు తగినవాడు రామకృష్ణుడే అని పిలిచి ఏదైనా ఉపాయం ఆలోచించమని కోరాడు తిమ్మరుసు. రామకృష్ణుడు సరే అని తల ఊపి వెళ్ళిపోయాడు. రాయలవారు తన తల్లి కర్మ 12వ రోజున బ్రాహ్మణులు వచ్చి దివాణం దగ్గర వేచి ఉన్నారు. ఇంతలో రామకృష్ణుడు వచ్చి, అయ్యల్లారా, ఈ పక్క గదిలో నుంచి వరుసగా వెళ్తే ఒక్కొక్కరికి దివాణంలోకి వెళ్తే రాయలవారు బంగారు మామిడి పళ్ళు ఇస్తారు. అయితే ఒక షరతు, ఆ గదిలో ప్రతి వారి వంటి మీద వాత పెట్టబడుతుంది. ఆ వాత చూపిస్తే మీకు బంగారు మామిడి పళ్ళు ఇస్తారు అని ప్రకటించాడు. కొందరు బ్రాహ్మణులు భయపడి వెళ్ళిపోయారు. మిగిలిన వారు ఒక్కొక్కరే లోపలికి రాసాగారు. అక్కడ రామకృష్ణుడు ఉండి, అయ్యల్లారా, మీరు ఎన్ని వాతలు పెట్టించుకుంటే అన్ని బంగారు మామిడి పళ్ళు ఇస్తారు, అయినా మీ ఇష్టం అన్నాడు. మొదటగా వచ్చిన బ్రాహ్మణుడు ఆశ కొద్దీ 2 వాతలు పెట్టించుకున్నాడు. ఆ వాతల మంట భరించలేక పైకి అరవలేక బాధపడుతూ దివాణంలోకి వెళ్ళాడు. రాయలవారు అతని చేతిలో ఒక బంగారు మామిడి పండు పెట్టారు. అయ్యా, నేను 2 వాతలు పెట్టించుకున్నాను, మరి తమరు ఒకటే ఇచ్చారు అని తన వీపు మీద వాతలు చూపించాడు ఆ బ్రాహ్మణుడు. రాయలవారు నిర్ఘాంతపోయారు. వాతలేమిటి అని అడిగారు. అక్కడ రామకృష్ణ కవి గారు ఎన్ని వాతలు పెట్టించుకుంటే అన్ని బంగారు పళ్ళు ఇస్తారని వాతలు పెడుతున్నారు ప్రభు అన్నాడు బావురుమంటూ. రాయలవారు కోపంతో రామకృష్ణుడు ఉన్న గదిలోకి వచ్చి వాతలు పెట్టించుకుపోయే 2వ బ్రాహ్మణ్ణి ఆగమని గట్టిగా అరిచాడు. రామకృష్ణుడి కేసి చూసి, ఏమిటి కవీశ్వర ఈ పని? మిమ్మల్ని వాతలు పెట్టమని ఎవరు చెప్పారు అని గద్దించి అడిగారు. మహాప్రభు, నన్ను మన్నించాలి. తమ తల్లి గారు మరణించే రోజునే మా మేనత్తగారు కూడా వాతరోగంతో మరణించారు. ఆమెకు వాతరోగం వచ్చినప్పుడల్లా వాతలు పెడితే తగ్గిపోయేది. నేను గెరిటి కాల్చి వాత పెట్టేలోగా ఆమె కాస్త గుటుక్కుమంది. ఆమె చివరి కోరిక తీర్చలేకపోయానే అని చింతిస్తూ ఉండగా తమరు తమ తల్లి గారి ఆత్మతృప్తి కోసం బంగారు పళ్ళు ఇస్తున్నారని విని వాతలు పెడతానంటే ఎవరు ఒప్పుకుంటారు? వాతకు తమరు ఒక్కో బంగారు పండు ఇస్తారని కాస్త చొరవ చేసి ఈ నిర్ణయం తీసుకున్నా అన్నాడు రామకృష్ణుడు. ఊరుకోవయ్యా, బ్రాహ్మణులకు వాతలు పెడితే ఆమె వాతరోగం పోతుందా అన్నారు రాయలవారు కోపంగా. చిత్తం, తమ తల్లి గారి కోసం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి తమరు బంగారు పళ్ళు ఇస్తే ఆమె ఆత్మతృప్తి పడితే వాతలు పెడితే మా మేనత్త గారి ఆత్మతృప్తి పడదా ప్రభు అన్నాడు రామకృష్ణుడు. రాయలవారికి కనువిప్పు కలిగింది. వచ్చిన బ్రాహ్మణులకు సంభాషణలు ఇచ్చి పంపేసి రామకృష్ణుడి కేసి చూడటానికి సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయారు. తిమ్మరుసు ఆనందంతో రామకృష్ణుడిని కౌగిలించుకున్నాడు.